హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో మీకు టాప్ 5 ఏసీస్ అయితే తీసుకోవడం జరిగింది. సమ్మర్ వచ్చేసింది కదా, అందరూ ఏసీస్ కొనాలని అయితే చూస్తూ ఉంటారు. సో బట్ ఏ ఏసీ తీసుకోవాలి, ఎలాంటి ఏసీ తీసుకోవాలి, ఏది తీసుకుంటే మనకు లైఫ్ ఎక్కువ వస్తుంది, టోటల్గా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో 5 కంపెనీస్ అయితే తీసుకోవడం జరిగింది. మేజర్గా మనం కొంటా ఉంటాం కదా బడ్జెట్లో, వాటిలో ఏ కంపెనీ బెటర్, ఏది అన్ని ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తుంది, ఏది మనకు అన్ని విధాలుగా ప్రొవైడ్ చేస్తుందని అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. అండ్ అలాగే అన్నిటి స్పెసిఫికేషన్స్ అయితే చెప్తా. అండ్ అలానే లాస్ట్లో మీకు ఏది బెటర్ ఉంటుంది, ఏది ఎందుకు వద్దు, ఏది ఎందుకు తీసుకోవాలని చెప్పి మీకు ఒక క్లియర్ కట్ క్లారిటీ అయితే మీకైతే ఈ వీడియోలో దొరకబోతుంది. ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎవరైనా ఏసీ కొనాలనుకుంటున్నారు, మీ పక్కింట్లో వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని అడిగినా మీరైతే ఒక ఏసీని అయితే మీరైతే ఖచ్చితంగా చెప్పేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో చివరి వరకు ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం తీసుకున్న కంపెనీస్ అయితే చెప్తా. సో శాంసంగ్ తీసుకున్నాం, ఎల్జీ తీసుకున్నాం, లాయిడ్ తీసుకున్నాం, డైకిన్ తీసుకున్నాం, అండ్ అలాగే మీకు పానాసోనిక్ కూడా తీసుకోవడం జరిగింది. సో ఈ టాప్ 5 కదా, సో అందరూ కొనేటివి ఇవి. నార్మల్గా మీరు కొనేది డైకిన్ కానీ, ఎల్జీ కానీ, లేదా శాంసంగ్ కానీ ఇవి కొంటా ఉంటారు. వీటిలో మీరు సేమ్ మోడల్సే ఏవి బెటర్ ఉన్నాయి, ఏది మనకు బడ్జెట్లో వస్తుంది, ఏది అన్ని ప్రొవైడ్ చేస్తుంది, టోటల్గా అయితే వీడియో అయితే డిస్కస్ చేద్దాం. సో మనం పై నుంచి కింద దాకా అయితే వస్తాం. టాప్ 5 నుంచి మనం తగ్గించుకుంటా అయితే వీడియోలో రాబోతున్నాం ఫ్రెండ్స్. సో వీడియోని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, 5th ప్లేస్లో మీకు వచ్చేసి లాయిడ్ నుంచి అయితే ఉంది. లాయిడ్ అంటే హెవెల్స్. సో హెవెల్స్ బ్రాండ్ నుంచి మనకు 5 స్టార్ 1.5 టన్ ఏసీ అయితే ఉంది. సో దీని స్పెసిఫికేషన్స్ ఒకసారి వినండి, చెప్తా. సో ఇది వచ్చేసి మీకు 4-way స్వింగ్తో వస్తుంది. 48 dB దాకా మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్, ఎక్కువైతే ఇవ్వను. దీంట్లో బేసిక్ ఫీచర్స్ అయితే ఇస్తా. డెడికేటెడ్ వీడియోస్ కావాలంటే నేను ఆల్రెడీ చేస్తా. సో ఎల్జీ నుంచి ఆల్రెడీ ఒకటి చేసా. సో అలానే మీకు డెడికేటెడ్ ఏసీ గురించి టోటల్గా దాని ఒపీనియన్ ఏంది, ఆ ప్రైస్కి దాన్ని కొనచ్చా లేదా, దాని ఫ్యూచర్స్ ఏంది, టోటల్గా ఇంకో వీడియో అయితే చేద్దాం. ఇది వచ్చేసి లిటిల్ బిట్ కంపారిజన్ వీడియో అని చెప్పుకోవచ్చు. ఈ 5 ఏది బెస్ట్, ఏది బాగుంటుంది అని చెప్పి మీకు ఒక క్లారిటీ అయితే ఇవ్వబోతున్నాయి వీడియోలో. బేసిక్ అయితే చెప్తే ఎక్కువ ఫీచర్స్ కూడా మీకు అయితే చెప్పడం, లిటిల్ బిట్ ప్రైజెస్ అనేవి డిస్కస్ చేసి మీకు ఒక క్లియర్ కట్ క్లారిటీ అయితే ఈ వీడియోలో ఇవ్వబోతున్నా. సో ఫస్ట్ వచ్చేసి మీకు లాయిడ్ నుంచి అయితే ఉంది 5th ప్లేస్లో. దాని స్పెసిఫికేషన్స్ ఒకసారి వినండి. 4-way స్వింగ్తో వస్తుంది. మీకు 2.5 ఫిల్టర్ ఉంటుంది, యాంటీవైరస్ ఫిల్టర్ ఉంటుంది, లో గ్యాస్ డిటెక్షన్ అయితే ఉంటుంది, హెడ్ అండ్ డిస్ప్లే ఉంటుంది, స్టెబిలైజర్ ఫ్రీ ఉంటుంది, 5-in-1 కన్వర్టబుల్ ఉంటుంది, టర్బో కూల్ ఆప్షన్ కూడా మీకు అయితే ఉంటుంది, గోల్డెన్ ఫ్రేమ్ కోటింగ్ అయితే ఉంటుంది. సో యూనిట్స్ వచ్చేసి మీకు 780 యూనిట్స్ అయితే ఇయర్లీ యూనిట్స్ అయితే మీకు సార్వెల్ మీద అయితే ఉంటుంది. కూలింగ్ వచ్చేసి 5100 దాకా మీకు కూలింగ్ అయితే ఉంటుంది. వారంటీ వచ్చేసి 1 year వారంటీ ఉంటుంది, 10 years మీకు కంప్రెసర్ వారంటీ అయితే ఉంటుంది. పీసీబీ మీద ఎటువంటి వారంటీ అయితే వీళ్ళైతే మెన్షన్ చేయలేదు. ప్రైస్ వచ్చేసి మీకు 40,990 అయితే మీకు ప్రైస్ అయితే ఉంది. సో దాదాపు 41,000 అని చెప్పుకోవచ్చు. సో 41,000 మీకు ప్రైస్ అయితే లాయిడ్ ఏసీ నుంచి ఉంది. సో లాస్ట్లో డిస్కస్ చేద్దాం ఎందుకు దీన్ని 5th ప్లేస్లో పెట్టానని చెప్పి. నెక్స్ట్ 4th ప్లేస్లో వచ్చేసి శాంసంగ్ 1.5 టన్ 5 స్టార్ మోడల్ అయితే ఉంది. శాంసంగ్ ఏంది బ్రో 5 మీకు 4th ప్లేస్లో పెట్టామని అడుగుతారు. లాస్ట్లో మనం అయితే డిస్కస్ చేద్దాం దీని గురించి ఎందుకు పెట్టానని చెప్పి. సో దీని స్పెసిఫికేషన్స్ కూడా సిమిలర్గానే ఉంటాయి. ఇది కూడా 4-way స్వింగ్తో వస్తుంది. అలానే 5-in-1 కన్వర్టబుల్ ఉంటుంది, యాంటీవైరస్ ఉంటుంది, స్టెబిలైజర్ ఫ్రీ అయితే ఉంటుంది, 46 dB దాకా మీకు ఎయిర్ ఫ్లో అయితే మీకు నాయిస్ అయితే వస్తుంది. సో ఆటో క్లీన్ ఉంటుంది. కూలింగ్ కెపాసిటీ వచ్చేసి 5000 watts దాకా ఉంటుంది. మ్యాక్స్ కూలింగ్ వచ్చేసి మీకు టర్బో మోడ్ అవి ఆన్ చేస్తూ ఉంటారు కదా, మ్యాక్స్ కూల్ కెపాసిటీ వచ్చేసి 6600 watt దాకా మీకు కూలింగ్ కెపాసిటీ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మీకు ఇయర్లీ యూనిట్స్ వచ్చేసి 749 అయితే ఉంది, 749 అయితే ఇయర్లీ యూనిట్స్ అయితే మీకైతే ఉంది. 1 year వారంటీ అయితే ఉంటుంది, కంప్రెసివ్ వారంటీ. 10 years మీకు కంప్రెసర్ వారంటీ అయితే ఉంటుంది. పీసీబీ మీద 1 year వారంటీ అయితే చూడడానికి అయితే ఉంటుంది. ప్రైస్ వచ్చేసి మీకు దాదాపు ఇది 44,990 అవుతుంది, దాదాపు 45,000. సో దీన్ని 4th ప్లేస్లో పెట్టింది ఎందుకని చెప్పి మీకు లాస్ట్లో అయితే చెప్తా. సో ఇది వచ్చేసి దాదాపు 45,000 నుంచి శాంసంగ్ నుంచి ఒక మంచి ఏసీ అనే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 3rd ప్లేస్లో వచ్చేసి మీకు పానాసోనిక్ నుంచి అయితే ఉంది. దాని స్పెసిఫికేషన్స్ కూడా మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాం కదా. సో ఇది కూడా 1.5 టన్ మీకు 5 స్టార్ మోడలే. సో పానాసోనిక్ కూడా. సో ఫీచర్స్ విషయానికి వస్తే దీంట్లో కూడా 4-way స్వింగ్ ఉంటుంది, హెడ్ అండ్ డిస్ప్లే ఉంటుంది, 38 dB దాకా మీకు నాయిస్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది, 7-in-1 కన్వర్టబుల్ ఉంటుంది, సెల్ఫ్ మీకు డయాగ్నోసిస్ అయితే చేసుకోగలదు, స్టెబిలైజర్ ఫ్రీ ఉంటుంది, మీకు పిఎం ఫిల్టర్ 0.1 ఫిల్టర్ అయితే యూజ్ చేసి ఉంటారు, స్టీల్ బ్లూ కోటింగ్ అయితే ఉంటుంది, షీల్డ్ బ్లూ ప్లస్ అని చెప్పి. నెక్స్ట్ వచ్చేసి ఇయర్లీ యూనిట్స్ వచ్చేసి 774 అయితే ఉంటుంది. కూలింగ్ కెపాసిటీ వచ్చేసి 1100 watt దాకా మీకు కూలింగ్ కెపాసిటీ అయితే ఉంటుంది. 1 year ప్రొడక్ట్ వారంటీ ఉంటుంది.
10 ఇయర్స్ కంప్రెసర్, 5 ఇయర్స్ పీసీబీ వారంటీ అయితే మీకు అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ప్రైస్ వచ్చేసి వైఫై మోడల్ ఇది. నేను ఏదైతే చెప్తున్నానో ఇది వచ్చేసి వైఫైతో రన్ అవుతూ ఉంటుంది. సో మీరు మొబైల్ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. అలెక్సా కానీ, గూగుల్ అసిస్టెంట్ కానీ, లేదా ఏదైనా వాయిస్ కంట్రోల్ మీకు ఫోన్లో కూడా మొత్తం అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. టైమర్ ఉంటుంది, ముందుగా మనం వచ్చి ఆన్ చేసుకోవడం, అలాంటి చాలా ఫీచర్స్ అయితే దీంట్లో ఫుల్లీ లోడెడ్ అని చెప్పుకోవచ్చు. ఏది కాదు అన్నీ ఉంటాయి దీంట్లో పానాసోనిక్ అనేది. సో బట్ మీకు థర్డ్ ప్లేస్లో ఎందుకు పెట్టానో కూడా మీకైతే చెప్తా దీని గురించి. నెక్స్ట్ వచ్చేసి ప్రైస్ వచ్చేసి ఇది దాదాపు ఇది కూడా సేమే 44,990 అయితే ఉంది. ఏదైతే శాంసంగ్ ఉందో సేమ్ మోడలే, ఆ ప్రైజే దీనికి కూడా ఉంటుంది. సో దాదాపు 45,000 దాకా మీకు ప్రైస్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి వైఫై మోడల్. సో ఎవరన్నా స్మార్ట్గా ఏసీ కావాలంటే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. స్మార్ట్గా మీకు పనిచేస్తూ ఉంటుంది. సో అన్నిట్లో స్మార్ట్స్ అయితే ఉంటాయి, కాకపోతే ప్రైస్ ఎక్కువ. ఇది తక్కువ బడ్జెట్లో మీకు స్మార్ట్ ఫీచర్స్తో ప్రొవైడ్ చేస్తుంది అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ప్లేస్లో వచ్చేసి డైకిన్ నుంచి అయితే ఉంది. దాని స్పెసిఫికేషన్ కూడా ఒకసారి స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నా, చెక్ చేయండి. ఇది కూడా వచ్చేసి 1.5 టన్ 5 స్టార్ మోడలే. సో దీంట్లో కూడా 3D ఎయిర్ ఫ్లో ఉంటుంది, పవర్ సెల్ ఆపరేషన్ ఉంటుంది, స్టెబిలైజర్ ఫ్రీ, ట్రిపుల్ డిస్ప్లే ఉంటుంది, డవ్ క్లీనింగ్ టెక్నాలజీ ఉంటుంది. సో మీకు ఫిల్టర్ వచ్చేసి 2.5 ఫిల్టర్ ఉంటుంది, 38 dB దాకా మీకు నాయిస్ అయితే ఉంటుంది. ఇయర్లీ యూనిట్స్ వచ్చేసి 785 అయితే మీకు ఇయర్లీ యూనిట్స్ అయితే ఉంటాయి. సో కూలింగ్ కెపాసిటీ వచ్చేసి 5280 వాట్ అయితే మీకు కూలింగ్ కెపాసిటీ అయితే ఉంటుంది. మీకు వారంటీ వచ్చేసి 1 ఇయర్ ప్రోడక్ట్ మీద ఉంటుంది, 10 ఇయర్స్ కంప్రెసర్ మీద, 5 ఇయర్స్ పీసీబీ మీద ఉంటుంది. ప్రైస్ వచ్చేసి 45,490 అయితే మీకు అయితే ప్రైస్ అయితే ఉంది. సో డైకిన్ వచ్చేసి సెకండ్ ప్లేస్లో ఉండడానికి కారణం మీకు మళ్ళీ అయితే చెప్తా. సో ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి ఎల్జీ నుంచి అయితే ఉంది. దాని స్పెసిఫికేషన్ కూడా మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నా, చెక్ చేయండి. ఇది వచ్చేసి మీకు అన్నీ ఉంటాయి దీంట్లో. డ్యూయల్ ఇన్వర్టర్ కంప్రెసర్ ఉంటుంది, ఏ కన్వర్టబుల్ 6-in-1 అయితే ఉంటుంది, విరాట్ మోడ్ ఉంటుంది, యాంటీ వైరస్ ఉంటుంది, మీకు ఏడీసీ సెన్సర్స్ ఉంటాయి, స్టెబిలైజర్ ఫ్రీ ఉంటుంది. అప్ టు మీకు 120 వాట్ నుంచి 290 దాకా మీకు వేరియేషన్స్ వచ్చినా కూడా మీది కంట్రోల్ అయితే చేయగలుగుతుంది మదర్ బోర్డ్ అనేది. మ్యాజిక్ డిస్ప్లే ఉంటుంది, 31 dB నాయిస్ అయితే ఉంటుంది, ఆటో క్లీన్ ఉంటుంది, 4-way స్వింగ్ ఉంటుంది, స్మార్ట్ డయాగ్నోసిస్ ఉంటుంది, గోల్డ్ ప్రింట్ ప్లస్ అవుట్డోర్కి కోటింగ్ అయితే ఉంటుంది, వాషింగ్ బ్లాక్ వచ్చేసి ఇండోర్కి అయితే ఉంటుంది. మీకు ఇయర్లీ యూనిట్స్ వచ్చేసి 440 దాకా అయితే మీకు ఇయర్లీ యూనిట్స్ అయితే ఉంటాయి. కూలింగ్ కెపాసిటీ వచ్చేసి 5,000 అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వారంటీ చూసుకుంటే మీకు 1 ఇయర్ ప్రోడక్ట్ వారంటీ, 5 ఇయర్స్ పీసీబీ వారంటీ, 10 ఇయర్స్ మీకు కంప్రెసర్ వారంటీ. ప్రైస్ వచ్చేసి 46,590 అయితే ప్రైస్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఓవరాల్గా ఇప్పుడైతే మనం డిస్కస్ చేద్దాం ఎందుకు ఏ ప్లేస్లో పెట్టాలని చెప్పి. ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి ఎల్జీ పెట్టడం జరిగింది. ఎల్జీలో మీకు ఆల్ ఇన్ వన్ అన్నీ ఇచ్చేస్తాడు, ఫీచర్స్ అనేవి అన్నీ ఇచ్చేసి మీకు పీసీబీ వారంటీ 5 ఇయర్స్ ఇచ్చాడు. అండ్ అలాగే ఫ్యూచర్స్ ఏది కాదు అన్నీ ఇచ్చాడు. వైఫై మోడల్ కావాలంటే ఒక 1000 రూపీస్ ఎక్స్ట్రా పెట్టుకుంటే మీకు వైఫై మోడల్ అయితే వచ్చేస్తుంది. సో ఎల్జీలో మీకు బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది, ఫీచర్స్ బాగుంటాయి. నాయిస్ వచ్చేసి 31 dB, ఏఐసిలో మీకు 31 dB నాయిస్ అనేది కన్నా ఎక్కువే ఉంటుంది, కానీ తక్కువ అయితే ఏ ఏసీలో ఉండదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాయిస్ నిద్రపోవడానికి మనం నైట్లో ఎక్కువ ఏసీ యూజ్ చేస్తే నాయిస్ అనేది రాకూడదు. అండ్ డే టైంలో కూడా నాయిస్ ఎక్కువ ఏసీ నుంచి అయితే రాకూడదు, కాబట్టి నాయిస్ అనేది ఫస్ట్ పాజిటివ్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి డ్యూయల్ ఇన్వర్టర్ కంప్రెసర్. సో ఇది పవర్ఫుల్ కంప్రెసర్ అని చెప్పుకోవచ్చు. సో ఎల్జీ నుంచి నెక్స్ట్ అలాగే ఆల్ ఫీచర్స్ అన్ని ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 5-in-1 టెక్నాలజీ అని చెప్పి, ఏఐ టెక్నాలజీ, ఏడీసీ సెన్సర్స్ అని చెప్పి. సో ఓవరాల్గా అన్ని ఫీచర్స్ అయితే దీంట్లో అయితే ఉంటాయి ఫ్రెండ్స్. అందుకే దీంట్లో ఫస్ట్ ప్లేస్లో పెట్టడం జరిగింది. నెక్స్ట్ డైకిన్ నుంచి. సో డైకిన్లో కూడా అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో కూలింగ్ కెపాసిటీ అనేది ఎక్కువ ఉంటుంది డైకిన్లో, 5280 వాట్ దాకా మీకు కూలింగ్ కెపాసిటీ అయితే ఉంటుంది. సో బట్ డైకిన్లో మీకు చూడడానికి బాగుంటుంది కానీ అంత ఫ్యూచరిస్టిక్గా అయితే ఉండదు. సో కూలింగ్ కెపాసిటీ బాగుంటుంది, నార్మల్ ఏసీ లాగైతే మీకు పనిచేస్తూ ఉంటుంది. సో కాకపోతే మంచి బ్రాండ్ అని చెప్పుకోవచ్చు. మీకు డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది, 5 ఇయర్స్ పీసీబీ మీద వారంటీ ఇస్తున్నారు కాబట్టి ఒక బెటర్ ఆప్షన్ అనే చెప్పుకోవచ్చు. డైకిన్లో 3 స్టార్ మోడల్ కూడా ఉంటుంది, ఇది కూడా సేమ్ అయితే ఉంటుంది. ఎక్కువ యూజ్ అయిన వాళ్ళు అయితే 3 స్టార్ మోడల్కి అయితే వెళ్ళండి, మీకు ప్రైస్ కటింగ్ అయితే పడుతుంది. సో ఇది 5 స్టార్ మోడల్ వచ్చేసి 45,000 దాకా మీకు ప్రైస్ అయితే ఉంది. సో నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో వచ్చేసి పానాసోనిక్ నుంచి అయితే పెట్టడం జరిగింది. సో దీన్ని పానాసోనిక్ నుంచి థర్డ్ ప్లేస్లో పెట్టడానికి మెయిన్ రీజన్, సో అన్ని ఫీచర్స్ వస్తున్నాయి, అన్నీ బాగుంటాయి కానీ పెద్దగా బిల్డ్ క్వాలిటీ అయితే ఉండదు ఫ్రెండ్స్. ఇది బాడీ అనేది, సో ఫిల్టర్ అనేది ఫ్రంట్ వస్తుంది దీనికి, ఆ ప్యానల్స్ అయితే లాంగ్ టర్మ్లో ఇరిగిపోవడం అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇదొక్క రీజన్ వల్లనే నేను ఇంత థర్డ్ ప్లేస్లో పెట్టడం జరిగింది, లేదంటే ఫస్ట్ ప్లేస్లో దీన్నే పెట్టడం అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నాయిస్ కూడా ఎక్కువ ఉంటుంది, ఇది దాదాపు 38 dB దాకా మీకు నాయిస్ అయితే ఉంటుంది. సో తెలుస్తుంది వాయిస్ అనేది, మీకు ఫ్యాన్ స్పీడ్ అనేది తిరిగినప్పుడు తెలుస్తూ ఉంటుంది. సో వైఫై ఫీచర్స్ అనేవి అన్నింటిలో వస్తున్నాయి, కాకపోతే ఇవి మెయిన్ మ్యాటర్ కాదనుకుంటే సో ఖచ్చితంగా మీరు పానాసోనిక్ అయితే
వెళ్ళొచ్చు. సో కూలింగ్ పరంగా కానీ లేదా వైఫై పరంగా కానీ పీసీబీ వారంటీ పరంగా కానీ ఏ పరంగా చూసుకున్నా మీకు ఫ్యూచర్స్ విషయాన్ని చూసుకున్నా కూడా బెస్ట్ అనేది చెప్పుకోవచ్చు పానాసోనిక్ నుంచి. సో 5000 అనేది కూలింగ్ కెపాసిటీ సరిపోతుంది. ఎల్జీలో కూడా మీకు 5000 ఉంటుంది. సో పెద్ద మ్యాటర్ అనిపించదు. ఫ్యూచర్లో మీకు కూలింగ్ 30 minutesలో ఆల్మోస్ట్ ఏ రూమ్ అయినా కూల్ అయిపోతుంది. అప్ టు మీకు 180 square feet దాకా రూమ్ అయితే ఉంటే 30 minutes లోపల ఏ ఏసీ అయినా కూల్ చేసేస్తుంది 1.5 ton అనేది. సో డైకిన్లో కొంచెం ఎక్కువ ఉంటుంది, త్వరగా కూలింగ్ రావడం, బెటర్ కూలింగ్ అయితే మీకు డైకిన్లో చూడడానికి ఉంటుంది. ఎక్కువ కూలింగ్ కావాలనుకుంటే మీకు డైకిన్కి అయితే వెళ్ళండి. ఫ్యూచర్స్ ఎక్కువ కావాలంటే పానాసోనిక్. మీకు అన్ని ఆల్ ఇన్ వన్ అని చెప్పి సో బెస్ట్ ఫ్యూచర్ అంటే లాంగ్ టర్మ్లో చూసుకుంటే ఎల్జీకి అయితే వెళ్ళిపోండి. సో వన్ ఆఫ్ ద బెస్ట్ మోడల్ అని చెప్పుకోవచ్చు. బిల్డ్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా అయితే మీకు చూడడానికి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి శాంసంగ్. సో మంచి మంచి బ్రాండే శాంసంగ్ అనేది. కాకపోతే ఒకే ఒక్క రీజన్ వల్లే దాన్ని 4th ప్లేస్లో పెట్టడం జరిగింది. పీసీబీ మీద 1 year వారంటీనే ఇస్తున్నారు. సో క్వాలిటీ బాగుంటుంది, ఫీచర్స్ బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. సో ఓవరాల్గా అన్నీ బాగుంటాయి. కాకపోతే 1 year పీసీబీ వారంటీ అయితే ఇవ్వడం వల్ల దాన్ని లాస్ట్కి అయితే తోసేయడం జరిగింది. సో మెయిన్లీ పీసీబీ అనేది ఒకసారి పోయిందంటే 15,000 దాకా మీకు కాస్ట్ అయితే చేస్తారు ఖచ్చితంగా. సో అందుకని చెప్పి పీసీబీ వారంటీ అనేది మెయిన్ ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే ఆ ఏసీ కొన్నా వేస్ట్. ఇన్వర్టర్ మోడల్ నేను చెప్పేది. సో పీసీబీ వారంటీ మెయిన్ కాబట్టి నేను 1 year అంత పెద్ద బ్రాండ్ 1 year ప్రోడక్ట్ మీకు పీసీబీ మీద వారంటీ ఇవ్వడం అనేది నాట్ వర్తబుల్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అందుకే దాన్ని 4th ప్లేస్లో పెట్టడం జరిగింది. నెక్స్ట్ లాయిడ్ నుంచి కూడా లాయిడ్ అనేది 5th ప్లేస్లో పెట్టడానికి మెయిన్ రీజన్. సో దాన్ని పీసీబీ వారంటీ అయితే లేదు, దానికి కూడా 1 year పీసీబీ వారంటీ ఉంటుంది. సో కాకపోతే ప్రైస్ అనేది 40,000కే వస్తుంది లాయిడ్ అనేది. సో హెవెల్స్ నుంచి ఒక మంచి ఏసీ కావాలనుకుంటే ఇది ఇస్ ద బెస్ట్ వన్. కాకపోతే పీసీబీ అనేది మెయిన్ పీసీబీ వారంటీ అనేది లేదు కాబట్టి నేను అంత సజెస్ట్ చేయలేకపోతున్నాను మీకు. సో ప్రైస్ ట్యాగ్ చూసుకుంటే 41,000 దాదాపు ఉంటుంది. ఇంకొక 5,000 వేసుకుంటే మీకు 5 years పీసీబీ వారంటీ అన్ని ఫీచర్స్తో మీకైతే ఏసీ అయితే ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి వేరే మోడల్స్కి అయితే వెళ్ళొచ్చు. బెటర్ స్కిప్ మీకు లాయిడ్ స్కిప్ చేసేయండి, ఖచ్చితంగా స్కిప్ చేయండి. శాంసంగ్ మీరు ట్రస్ట్ చేసి కొనాలనుకుంటే శాంసంగ్ అయితే కొనుక్కోవచ్చు. లేదా ఈ మూడిట్లో పానాసోనిక్ కానీ ఎల్జీ కానీ డైకిన్ కానీ ఈ మూడిట్లో ఏదైనా బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఏదైనా మీరు తీసుకోవచ్చు. సో పానాసోనిక్లో కొంచెం వాయిస్ డీపీ నాయిస్ అయితే ఎక్కువ ఉంటుంది. సో ఆల్ ఇన్ వన్ కావాలనుకుంటే ఎల్జీ తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ 5 కంపారిజన్ అయితే. సో డెడికేటెడ్ వీడియోస్ అయితే మనం ఫ్యూచర్లో అయితే చేద్దాం ఖచ్చితంగా. ఏది బాగుంటుంది, ఏది ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తుంది, టోటల్గా ఇవి 5 టీఏసీస్ గురించి నేను ఒక్కొక్క డెడికేటెడ్ వీడియోస్ అయితే ఖచ్చితంగా చేసేదానికి మీకు ఛాన్స్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా చేస్తా. సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.